PM7 పాలిటిక్స్. ఏపీలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాలుడి రక్త నమూనాలను పూణే ల్యాబ్ కు పంపారు. బాలుడికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఆ బాలుడి గ్రామంలో అందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాత అందరినీ అంతగా భయపెట్టిన జికా వైరస్ ఏపీలో కనిపించడం విశేషం. ఇదే సమయంలో జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. బాలుడికి జికా వైరస్ సోకిందనే నిర్ధారణ ఇంకా కాలేదని చెప్పారు. బాలుడికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు చెన్నైకు తరలించామని వెల్లడించారు. వ్యాధి సోకిన బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి ఆనం ప్రకటించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గ్రామంలో మొత్తం 150 గృహాలు ఉండగా ప్రతి కుటుంబానికి వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.